ఈరోజు అయితే పొద్దుగాల లేవగానే మేమైతే మాచారం అయితే వెళ్ళిపోయినాము టిఫిన్ చేద్దామని. మాచారంలో టిఫిన్ చాలా ఫేమస్ కాబట్టి మావాడైతే టిఫిన్ చేద్దామని మాచారం అయితే పట్టుకొచ్చిండు. చూస్తున్నారు కదా, హ్యాండ్ వాష్ అయితే చేసుకున్న తర్వాత అయితే చూడండి హోటల్ ఎంత బాగుందో. మాచారంలో చాలా ఇడ్లీ ఫేమస్, ఎందుకంటే ఇక్కడంతా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇడ్లీస్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బాగా చేస్తారు కాబట్టి టేస్టీగా ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర అక్కడ చేయాల్సి వచ్చింది. మా వాడు ఆల్రెడీ టేస్ట్ చేసిందంట, అందుకే నన్ను పట్టుకొచ్చింది ఈరోజు. ఇద్దరం అయితే హ్యాండ్ వాష్ చేసుకున్నాము. హ్యాండ్ వాష్ చేసే లోపు అయితే చట్నీ ఎట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని చూపిస్తున్నాడు. చూడండి, మావాడైతే ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చిండు. ఇడ్లీ వచ్చేలోపు చట్నీ అయితే మెక్కేసిండు. వాడు ఆర్డర్ చేసుకుని అయితే ఇడ్లీ వచ్చింది. అయితే ఇడ్లీ స్పెషల్ ఏంటంటే నెయ్యి ఇడ్లీ అండ్ నెయ్యి చట్నీ, ఇవి రెండు ఉంటాయంట. చూపిస్తున్నాడు చూడండి, నెయ్యి చట్నీ నెయ్యి ఇడ్లీ, ఇది నెయ్యి చట్నీ. ఇక మావాడైతే ఇక లాగించేస్తున్నాడు. ఇక చూడండి, చలో షురూ చేయి. నేనైతే మావాడు తినేలోపు అయితే నేనైతే ఎగ్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాను. చూస్తున్నారు కదా, ఎగ్ దోశ అయితే చేస్తున్నాడు అన్న. మనం వీడియో షూట్ చేస్తున్నాడు అన్న తెలుసు, చెప్పిన ఆల్రెడీ. చూడండి ఎంత స్మైల్ ఇస్తున్నాడు అన్న, హీరో మాదిరి. చలో మనమైతే ఆర్డర్ చేసుకున్న దోశ అయితే మన చేతికి వచ్చేసింది. చలో లాగించేద్దామా. ఒక్కసారి చూడండి ఎట్లుంది దోశ. దానికైతే ఎగ్ అయితే మంచిగా పట్టించండి అన్న. దానిపైన కొంచెంగా కారం అయితే వేసిండు. చూడండి, చాలా వేడిగా ఉంది, ఎమ్మి టేస్టీగా ఉంది. చూడండి గుడ్డు ఎట్లా ఎంత మంచిగా పట్టిందో. ఎక్కువ ఆయిల్ వాడకుండా అయితే ఇక్కడ టిఫిన్స్ తయారు చేస్తారంట, అందుకని మావాడు పట్టుకొచ్చిండు నాకు. నేనైతే తిన్నాను కాబట్టి నాకు టేస్ట్ బాగా నచ్చింది. మీరు కూడా తినాలి అనుకుంటే మాచవరం వెళ్ళి శివసాయి టిఫిన్స్కి అయితే వెళ్ళి తినొచ్చు.